మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. కోడింగ్ డీకోడింగ్ అయితే మనం డిస్కస్ చేస్తున్నాము. దానిలో అన్నిటి గురించి డిస్కస్ చేసాం మోడల్స్ అనేవి. ఇది వచ్చేసి లాస్ట్ మోడల్. మనకు క్వశ్చన్ అనేది ఇలా ఇస్తారు, ఇది 1 మార్క్ ఉంటుంది. సో ఇలా క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం ఈజీగా ఇది ఫైండ్ అవుట్ చేసి రాయగలగాలి. ఏమని ఇస్తారు అంటే కనుక వైట్ మీన్స్ బ్లాక్, బ్లాక్ మీన్స్ రెడ్, రెడ్ మీన్స్ బ్లూ, బ్లూ మీన్స్ ఎల్లో. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్స్ కలర్ ఆఫ్ ద స్కై. మనకి కలర్ ఆఫ్ ద స్కై ని రిప్రజెంట్ చేయమన్నారు. కలర్ ఆఫ్ ద స్కై అంటే బ్లూ కాబట్టి ఆప్షన్ లో బ్లూ ఉంటే బ్లూ పెట్టేస్తారా? పెట్టకూడదు. కోడింగ్ డీకోడింగ్ లో ఏంటి అంటే కనుక మనకి ఇచ్చిన కోడ్ ని మనం డీకోడ్ చేయగలగాలి. అదే కోడింగ్ డీకోడింగ్ అంటే. సో కలర్ ఆఫ్ ద స్కై ఏమవుతుంది అక్కడ మనకి బ్లూ. బ్లూ ఇక్కడ స్టేట్మెంట్ లో ఎక్కడుంది? రెడ్ మీన్స్ బ్లూ, బ్లూ మీన్స్ ఎల్లో. సో మనకి బ్లూ అంటే ఏంటి అంటే కనుక ఎల్లో అని అర్థం అనమాట. సో కలర్ ఆఫ్ ద స్కై అంటే ఏంటి? బ్లూ. సో ఇచ్చిన స్టేట్మెంట్ లో బ్లూ మీన్స్ ఎల్లో అని క్లియర్ గానే ఇచ్చాడు. సో కలర్ ఆఫ్ ద స్కై ఏంటి? బ్లూ. బ్లూ అంటే మీనింగ్ ఏంటంటే ఎల్లో. మనకు కనిపించే ఆన్సర్ లో మనం పెట్టవలసింది ఏంటి అంటే కనుక కలర్ ఆఫ్ ద స్కై అనగానే బ్లూ కాబట్టి బ్లూ మీన్స్ ఎల్లో. సో మనకు వచ్చే ఆన్సర్ ఎల్లో అనమాట. ఇక్కడ మీన్స్ అంటే దీని అర్థం ఇది అని అనమాట. అంటే స్కై కలర్ ఏంటి? బ్లూ. సో బ్లూ మీన్స్ ఎల్లో. సో ఎల్లో అని పెట్టుకుంటాం. రెడ్ మీన్స్ బ్లూ. ఇప్పుడు మనకి ఇదే క్వశ్చన్ లో వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ రోజ్ అని అన్నారే అనుకుందాం. రోజ్ కలర్ ఏంటి? రెడ్. సో రెడ్ మీన్స్ ఏంటి? బ్లూ. సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? బ్లూ అవుతుంది. ఓకే, ఇంకా ఎలా ఇవ్వచ్చు? వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ మిల్క్ అని అన్నారు అనుకుందాం. మిల్క్ కలర్ ఏంటి? వైట్. సో వైట్ మీన్స్ బ్లాక్. సో అప్పుడు మిల్క్ కలర్ కి మనం రాయవలసింది ఏంటి అంటే కనుక ఆన్సర్ బ్లాక్. క్వశ్చన్ అనేది ఇలా ఇస్తే కనుక కోడింగ్ డీకోడింగ్ అనేది ఇలా చేయాలి. వాడు కోడెడ్ ఇలా ఇస్తే కనుక. నెక్స్ట్ ఏంటంటే వీటినే మనకు ఎలా ఇస్తారు అంటే కనుక మీన్స్ ప్లేస్ లోని ఈజ్ అని ఇస్తారు. వైట్ ఈజ్ బ్లాక్, బ్లాక్ ఈజ్ రెడ్, రెడ్ ఈజ్ బ్లూ, బ్లూ ఈజ్ ఎల్లో. అలా ఇచ్చినప్పుడు కూడా సేమ్ క్వశ్చన్ అడిగారు అనుకుందాం. వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ కోల్? బొగ్గు కలర్ ఏంటి అంటే బ్లాక్. సో బ్లాక్ ఈజ్ రెడ్ అని ఇచ్చినప్పుడు మనం రెడ్ అని రాస్తాం. మీన్స్ ప్లేస్ లో ఈజ్ అని కూడా పెట్టచ్చు. అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇదే విధంగా మనకి ఇంకో క్వశ్చన్ చూద్దాం. చూస్తే క్లారిటీ అయితే వస్తుంది. ఓకే, ఎస్. ఇప్పటి వరకు రెడ్ మీన్స్ బ్లాక్, బ్లాక్ మీన్స్ అలా చూసాం. రెడ్ ఈస్ బ్లాక్, బ్లాక్ ఈస్ రెడ్ ఇచ్చాము. ఇప్పుడు ఏంటి అంటే కనుక ఆరెంజ్ ఈజ్ కాల్డ్ బటర్, బటర్ ఈజ్ కాల్డ్ సోప్, సోప్ ఈజ్ కాల్డ్ ఇంక్, ఇంక్ ఈజ్ కాల్డ్ హనీ, విచ్ ఈస్ యూజ్డ్ ఫర్ వాషింగ్ క్లాత్స్. అయితే మనకి ఇక్కడ కాల్డ్ అని ఇచ్చారు. సో మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఏది ఇచ్చినా సరే ఒకటే. క్లాత్స్ ను వాష్ చేయడానికి మనం యూజ్ చేసేది ఏంటి అంటే కనుక అక్కడ ఇచ్చిన దానిలో సోప్ ను మనం యూజ్ చేస్తాం. సోప్ ఈజ్ కాల్డ్, ఇక్కడ ఉంది చూడండి, సోప్ ఈజ్ కాల్డ్ ఇంక్. సో మనం ఏం యూజ్ చేస్తున్నాము? ఇంక్ యూజ్ చేస్తున్నాం. సో మనకి ఆన్సర్ అయితే కనుక అదే అవుతుంది. సోప్ ఈజ్ కాల్డ్ ఇంక్. మనకి ఇచ్చిన క్వశ్చన్ లోని క్వశ్చన్ రెడ్ ఈజ్ బ్లూ, బ్లూ ఈజ్ బ్లాక్ అలా అనవచ్చు. రెడ్ మీన్స్ బ్లూ, బ్లూ మీన్స్ బ్లాక్ అని అవ్వచ్చు. లేదా రెడ్ ఈజ్ కాల్డ్ బ్లూ, బ్లూ ఈజ్ కాల్డ్ బ్లాక్ అలా కూడా ఇవ్వచ్చు. సో అక్కడ ఏది ఇచ్చినా సరే మనకి ఫైనల్ గా ఏది ఫైండ్ అవుట్ చేయమంటున్నారో చూడండి. సో వాషింగ్ క్లాత్స్ కు వాష్ చేయడానికి ఏం యూజ్ చేస్తాము అంటే కనుక సోప్ యూజ్ చేస్తాం. సో సోప్ ఈజ్ కాల్డ్ ఇంక్. సో మనకు వచ్చే ఆన్సర్ ఏంటి అంటే కనుక ఇంక్. ఇంక్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. మనం ఇప్పటి వరకు కోడింగ్ డీకోడింగ్ లోని అన్ని మోడల్స్ ని డిస్కస్ చేయడం జరిగింది. ఈ మోడల్స్ అన్ని కూడా మీరు బాగా ప్రాక్టీస్ అయితే చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాక్టీస్ చేసే ముందు నేను లాస్ట్ క్లాసెస్ లో అంటే ప్రీవియస్ క్లాసెస్ లో చెప్పిన వీడియోస్ అయితే చూడండి. లెటర్ సిరీస్ అని చెప్పేసి మనము A to Z ఎలా గుర్తుపెట్టుకోవాలి, పేరింగ్ ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది ఈజీగా చెప్పడం జరిగింది. అవి మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ సో మచ్. కోడింగ్ డీకోడింగ్ క్లాసెస్ అయితే ఈ రోజుతో కంప్లీట్ అయిపోయింది.